హలో అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే మామూలుగా అయితే ధనుర్మాసం ఈరోజు నుంచి స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. ఇంకా మా ఊర్లో అయితే ధనుర్మాసం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మా ఊరు అహోబిలం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ ఉంది. ఇంకా ఇక్కడైతే 3 గంటలకి, చీకట్లో 3 గంటలకే గుడి ఓపెన్ చేస్తారు టెంపుల్ని. ధనుర్మాస పూజ స్టార్ట్ చేస్తారు. భలే అంటే భలే ఉంటుంది. మాకైతే భలే సరదాగా ఉంటుంది. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చేంత వరకు ఇలానే ఉంటుంది. సంక్రాంతి పండుగకి గోదాదేవికి కళ్యాణం జరిపిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది. అంతవరకు ధనుర్మాసం భలే ఉంటుంది. నాకు భలే ఇష్టం. ఇంకా రంగుల ముగ్గులు, ఆ తర్వాత చీకట్లోనే గుడికి వెళ్ళడం, టెంపుల్కి, అక్కడ ప్రసాదాలు భలే అంటే భలే ఉంటాయి. దాంతోపాటు ఈరోజు స్పెషల్ ఏంటంటే చిక్కుడుకాయ అలా తాలింపు లాగా కాదు, కర్రీ లాగా కాకుండా కొంచెం ఇందులో టమాటో పండు వేసి కొంచెం గుజ్జుగా చేస్తుంది మా అమ్మ. నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. దాంట్లోకి చపాతీ చేస్తున్నాను. ఈరోజు అయితే టిఫిన్ ఇది. మళ్ళీ మధ్యాహ్నం అన్నం చేయాలి. రోజు ఇది ఒక పంచాయతీ లాగా ఉంటుంది. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం అన్నము, ఇవన్నీ టమాటో పండు, ఉల్లిపాయ అన్నీ వేసి ఆయిల్లో చిక్కుడుకాయలు, దాంట్లో చిక్కుడు విత్తనాలతో పాటు కొన్ని శనక్కాయ పప్పులు వేస్తే బాగుంటుంది అనేసి మా అమ్మ ఎప్పుడు వేస్తూ ఉంటుంది. అందుకు శనక్కాయ పప్పులు కూడా వేసి, వాటర్ ఏం అవసరం లేదు. నీళ్ళు లేకోకుండానే ఆ టమాటో పండుతో మనం ఈ కడిగి వేస్తాము కదా చిక్కుడుకాయలు, దాంతోనే మగ్గిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అందరు ట్రై చేయండి. అంతకు ముందు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి అలాగే ఈ కర్రీని కూడా ట్రై చేసి చూడండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, లైట్గా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, అంతే. ఇంకా మగ్గబెట్టేస్తే అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. దాంతోపాటు మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫోన్లో డేటా ఏమీ అయిపోదు. నేను ఒకసారి అనుకుంటూ ఉన్నాను, నాకు ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే డేటా అయిపోతుందేమో, లైక్ చేస్తే సెల్లులో నెట్ అంతా అయిపోతుందేమో, అట్లా అనుకుని ఉన్నాను. తర్వాత మా అబ్బాయి చెప్పాడు, అలా ఏం కాదు, సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చెయ్యి అని.